ఇక యుద్ధ ప్రభావం పసుపు మార్కెట్పై పడింది. ఎగుమతులు నిలిచిపోయాయి. పసుపు ధర తగ్గిపోయిందంటూ రైతులు తలలు పట్టుకుంటున్నారు. 10 రోజులుగా నిజామాబాద్ పసుపు మార్కెట్లో ధరలు పడిపోయాయి. యుద్ధం ప్రారంభానికి ముందు 14,000 రూపాయలు పలికిన క్వింటాల్ పసుపు ఇప్పుడు 10 నుంచి 12,000కు పడిపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పడిపోయిన పసుపు ధరలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ప్రభావం పసుపు మార్కెట్పై పడింది. పసుపులో రేట్లు భారీగా తగ్గిపోయాయి. ఎక్స్పోర్ట్స్ నిలిచిపోయాయి. దీంతో రేట్లు తగ్గిపోయాయనేది వ్యాపారులు చెప్తున్నారు. దీంతో రైతులు తీవ్ర ఆవేదనలు ఉన్నారు. మనం నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పెద్ద ఎత్తున పసుపు అమ్మకానికి వచ్చింది. చూడొచ్చు, పసుపు కుప్పలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర దక్కకపోవడం పట్ల రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం మనతో రైతులు ఉన్నారు. రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, అంటే ఈ యుద్ధ ప్రభావం పసుపు మార్కెట్ ఎట్లా పడింది? అంటే ఏం రేట్లు, ఎట్లా ఉంది రేట్లు? నేను గతంలో అమ్మినప్పుడు 13,850 పోయింది. ఒకసారి సెకండ్ సార్ అమ్మితే 13,600 పోయింది. ఇప్పుడు ఏమంటారు అంటే 10-11,000 ఇస్తారు. ఎందుకంటే యుద్ధం ఉన్నది, బయట ఎక్స్పోర్ట్ పోతలేవు, దిగుమతులు ఉన్న అంటే ఆ విధంగా చెప్తున్నట్టు. అంటే దిగుమతి వచ్చింది ఇప్పుడు. ఇది దీని కొండ వాళ్ళు ఏం ఇస్తారు, వ్యాపారులు కొనుక్కొని మా దగ్గర 10,000 8,000 కొనుక్కుంటారు. కొన్ని దాళ్ళు ఏం ఇస్తారంటే దీని కొండ స్టోరేజ్ పెట్టుకుంటారు. వాళ్ళకి ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ జాగుతుందో వాళ్ళకి యుద్ధం అయిన తర్వాత దీన్ని 16,000 క్వింటాలు 18,000 క్వింటాలు అమ్ముకుంటారు. నష్టపోయి రైతులే మేము పెట్టిన పెట్టుబడి అస్తలేదు. మాకు ఇక్కడ 10,000కు అమ్మితే మాకు ఏమొస్తుంది? అలా కూలీలకు కానీ, పెట్టుబడి కానీ, మందులకు కానీ. ఇప్పుడు దీన్ని పాలిష్ చేస్తే ఎంత ఖర్చు ఉన్నది మాకు? మేము నష్టపోయిన రైతులమే. దీన్ని ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ఇక్కడ ఉన్న యంత్రాంగం కానీ, కలెక్టర్ కానీ దీని మీద చర్య తీసుకోవాలా. కనీసం ఆయన మద్దతు ధర ఇవ్వబడుతుంది మాకు. కనీసం 12,000 అన్న 13 అయినా పోవాలా. 14,000 రికార్డు ధర వలుకుతుంది అనేది మార్కెట్ వర్గాలు చెప్తున్నారు. గతంలో లేనంత రేటు ఉంది ఇప్పుడు అనేది చెప్తున్నారు. ఎక్కడ ఉన్నది ఏదో ఒక కుప్ప ఉంటుంది, ఒక సంచి ఉంటుంది, దాన్నే చూపించి 14,000 15,000 చెప్పుకుంటారు. అన్నిటికీ రావాలి కదా, కనీసం మద్దతు ధర రావాలి కదా, కనీసం 13,000 15,000 రావాలి కదా. ఏదో ఒక సంచి 2 సంచులు అదే పాలిష్ చేసినా ఉంటుంది, దాన్నే చూస్తారు 15,000 16,000 అని. దాన్నే వీళ్ళు వాట్సాప్ పెట్టేసి మార్కెట్ వాళ్ళు కానీ, మా మార్కెట్ కానీ, మా కమిషన్ ఏజెంట్లు కానీ దాన్నే చూపిస్తారు 15,000 పోయింది 16,000 అంటని. ఇప్పుడు ఎంత వస్తుంది యాక్చువల్గా ఆఖరిగా అంటే ఈ రోజులలో నిన్న మొన్న అడిగే బీటు మాత్రం 11,000 12,000 పోయింది. ఎక్కడ కానీ 15,000 పోయిన దాఖలు లేవు. ఎంత వస్తే గిట్టుబాటు అవుతుంది ఇప్పుడు? కనీసం అంటే మాకు 12-13,000 గిట్టుబాటు ఉంటుంది. ఈ 8-9,000 గిట్టుబాటు ఉండదు. రైతు నష్టపోతుంది దీనిలో. సో ఇది రైతుల వాదన. చాలా రేట్లు అయితే పడిపోయాయి. దాదాపుగా 2,000 రేటు పడిపోయి. అంటే ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో ధరల మీద తీవ్ర ప్రభావం చూపింది. ప్రధానంగా పసుపు పంట విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఎక్స్పోర్ట్ చేసిన క్రమంలోనే యుద్ధ ప్రభావం పసుపు పంటపై పడిందనేది రైతులు చెప్తున్నారు. సో అంటే ఎందుకు రేట్లు ఎందుకు పడిపోయినట్టు కారణం ఏంటంటే మార్కెట్ రేటు 13,000-14,000 ఉంటే పోపు అన్నది. ఏం రేట్ నడుస్తుంది ఇప్పుడు అంతా 8,000-9,000 10,000 ఏదో ఒకటి పెట్టి 15,000 14,000 పోతుందని. చాలా మంది రైతులు కూడా ఉన్నారు. వాస్తవంగా పసుపు పంట పరిస్థితి, ధరల పరిస్థితి ఏ విధంగా తెలుసుకుందాం. అంటే ఎట్లా ఉంది, ఎందుకు రేట్లు తగ్గినాయి? రేట్లు అక్కడ ఉద్యమం జరుగుట్లా తగ్గినాయి. గవర్నమెంట్ సుఖ పట్టించుకుంటలేదు. ధరలు 8,000 9,000 లాస్ట్ అంటే 11,000 అవుతుంది అంతే. అంటే యుద్ధంతో వ్యాపారులు ఏమని చెప్తారు? యుద్ధం కోసం అంటుంది. దానికి దీనికి ఏం సంబంధం? అంటే పోతలేదు అటు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ అవుతలేదని అంటుంది. అట్లా ఎంత ఉంటే గిట్టుబాటు అవుతుంది? 12,000 ఉంటే గిట్టుబాటు అవుతుంది. నిజామాబాద్ జిల్లాలోని రాష్ట్రంలోని అతిపెద్ద పసుపు మార్కెట్ నిజామాబాద్ జిల్లాలో ఉంది. సో పసుపు ధరలు ఏకైకగా తగ్గిపోవడం పట్ల రైతులైతే ఆందోళన చెందుతున్నారు. పసుపు మార్కెట్పై యుద్ధ ప్రభావం పడిందనేది చెప్తున్నారు. యుద్ధ ప్రభావంతో దాదాపుగా క్వింటాల్కు 1000 నుంచి 2,000 వరకు ధర తగ్గింది. సో ఇది నిజామాబాద్ మార్కెట్ యార్డ్లోని తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, నిజామాబాద్.